చాలామంది సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ పైన ట్రోలింగ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పైన ఏదో కావాలని రాజకీయ కక్షపూర్వకంగా చేసిందని ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. ఈరోజు నేను ఎక్స్లో కూడా చూశాను, ఎవరో టీడీపీ మహిళా కార్యకర్త ఆమె కూడా అంటుంది అక్కడ చనిపోయిన వాళ్ళకు, ఇక్కడ చనిపోయిన వాళ్ళకు, హాస్టల్లో చనిపోయిన వాళ్ళకు ఎవరు బాధ్యులు అన్నట్టు మాట్లాడుతుంది. ఎస్, తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఏదైతే జరిగిన ఇన్సిడెంటో చాలా బాధాకరం. అది ఒక ఇండివిజువల్ కోసం మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఇండివిజువల్ అనే వ్యక్తి అక్కడ రావద్దన్నా కూడా ఆ సంధ్య థియేటర్కి వచ్చి ఆ యొక్క పాపం మహిళ చనిపోవడం, ఆ అబ్బాయి ఇప్పుడు ఒక అబ్బాయి మరణశయ్య పైన జీవన పోరాటంతో చేస్తున్నాడు, జీవన మరణంతో. అలాంటి వారికి మనం సానుభూతి చూపెట్టేది పోయి ఏదో హీరోకు ఏదో అన్యాయం జరిగిపోయింది, తెలుగు ఇండస్ట్రీకి అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ఈ ట్రోలింగ్ ఆపండి. మీరు చేసే పనులకు గతంలో కూడా చూసినాం, మీకు ఎంత ప్రేమ ఉన్నదో. చాలా పార్టీలకు ఆ యొక్క సినిమా ఇండస్ట్రీతోనే అవినావ సంబంధాలు ఉన్నాయి చాలామందికి. వారందరికీ కూడా చాలా బాధ అవుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందుకు. ఒకసారి ఆలోచించండి, మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి, లీగల్గా ఆలోచించండి, చట్టపరంగా ఆలోచించండి. అది జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో చాలా బాధాకరం. ఇప్పటికీ ఆ పిల్లవాడు జీవన మరణం పైన శివ పైన ఆక్సిజన్ వెంటిలేటర్ పైన ఉన్నాడు. కనీసం మీరు పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేది పోయి వారి ఉల్టా కాంగ్రెస్ను మా యొక్క సీఎం గారిని బ్లేమ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నిన్న నేను నిండు సభలో మాట్లాడదాం అనుకున్నాను. చట్టం ఏం చెప్తుంది, ప్రజలు ఏం చెప్తారు, ప్రజలకు తెలవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి నిన్న సమయం దొరకలే నాకు, లేకుంటే చెప్పేవాడిని. మా సీఎం గారు క్లియర్గా మీకు ఆ యొక్క విశదీకరించి చెప్పిండు ఏ విషయాలపైన ఆ ఇన్సిడెంట్ జరిగిందని. అలాగే కమిషనర్ కోత్వాల్ సాబ్, హైదరాబాద్ కమిషనర్ గారు కూడా క్లియర్గా వీడియోలు రిలీజ్ చేసిండ్రు. అయినా కూడా ఇంకా వాళ్ళకు సరిపోలేదని అతనేదో ప్రపంచ దేశాలకే ఏదో శాంతి దూత, లేకుంటే ఏదో ప్రపంచానికి ఏదో చాలా నోబెల్ బహుమతి తెచ్చినట్టు ఫీల్ అయిపోకుంటూ అతని పైన ఇంకా హీరోకి అన్యాయం అయిపోయింది అనే విధంగా సినిమా ఇండస్ట్రీ ఎస్ కాపాడుకుంటాం. సినిమా ఇండస్ట్రీ కూడా ఎంత ఇంపార్టెంటో తెలుసు. మేము ఎప్పుడు కూడా వారి వైపు, అంటే చట్టం వాళ్ళకు ప్రత్యేకత ఉండదండి. దయచేసి మీరు మళ్ళీ ఒకసారి గమనించండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి. కామన్ మ్యాన్కు అలాగే ఉన్నతమైన అంబానీ అదానికి ఎవరికైనా కూడా ఒకే విధంగా ఉండాలి చట్టం అనేది. ఆ దిశలోనే పనిచేసింది కాబట్టి తెలంగాణ పోలీస్ ఎప్పుడు కూడా, నాకు తెలిసిన వరకు తెలంగాణ పోలీస్, నేను 35 ఏళ్ళ సర్వీస్లో తెలంగాణ పోలీస్ ఎప్పుడు కూడా ఐకాన్గా ఉంది, ఐకాన్గానే ఉంటారు, కరెక్ట్ చేస్తారు డ్యూటీలు. వాళ్ళు విధానంలో ఎక్కడ కూడా తప్పు చేయరని నేను భావిస్తున్నా. అది 100కి 100. నేను ఒకవేళ అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉంటే A1గా బన్నీనే పెడుతుంటుంది. హీరో ఎవరైతే ఉన్నాడో అల్లు అర్జున్నే పెట్టాలి. వద్దన్నగా కూడా ఏదైతే ర్యాలీ చేసిండో ఆ ర్యాలీతోని మనం విజువల్ చూస్తున్నాం. ఇప్పుడు వీడియో విజువల్ చూస్తుంటే బాధాకరం అనిపిస్తుంది. ఎంతమంది కంట్రోల్ చేయలేక పోలీసులు ఎంత ఇబ్బంది పడ్డారో చూస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఇక ఆపండి. ప్రభుత్వం మీద వాడేవాడు కామెడియన్, వాడు కూడా కాంగ్రెస్ మీద సెటర్లు వేస్తున్నాడు. బిడ్డ తోలు తీస్తాం. ఇటువంటి విధవేషాలు వేసి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే విధంగా కరెంటు పోతున్నాయి, ఇంకేదో అవుతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, ఇండ్లు హైడ్రా వచ్చింది. అరే హైడ్రా కోసం నీకు ఏం తెలుసురా విధవా, నువ్వు రా, నీకు హైడ్రా కోసం చెప్తాం. ఆ కామెడియన్ ఎవడైతే ఉన్నాడో నిన్న ఆంధ్రాలో ఇక్కడ షో చేసుకుంటూ హైడ్రా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, వారు ప్రజాపాలన చూస్తున్నారు. అది తెలియకుండా మీరు చేస్తే, ఇలాంటివి చేస్తే మాత్రం మా కాంగ్రెస్ శ్రేణులు మిమ్మల్ని తరిమించదంత జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.